ఏలూరు జిల్లా జంగారెడ్డిపట్నంలో పసిపిల్లలపై దాడి చేసిన ఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మెంబర్ కేసరి రాజేంద్ర ప్రసాద్ ఈరోజు జంగారెడ్డిగూడెం ఏరియాలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఒంటి నిండా గాయాలయ్యి వైద్యం పొందుతున్న బాలలను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్ష పడేలా చూస్తామని అన్నారు. నా పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడిని. నేను మన మంగళగిరి అదేవిధంగా సెక్రటేరియట్ నుంచి రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మన జంగారెడ్డిగూడెం ఈ ప్రభుత్వ హాస్పిటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం గల ప్రధాన కారణం ఏంటంటే, మొన్న శనివారం ఈ జంగారెడ్డిగూడెం ఏరియాలో మన సిఎన్ఆర్ ఆపోజిట్ సుబ్బమ్మ దేవి ఏరియా ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి శారద అనే అమ్మాయి తన ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటుంది. తను గత సంవత్సరం నుంచి వేరే వ్యక్తితో, పవన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తూ ఉంది. ఈ క్రమంలో వీళ్ళిద్దరికీ అతను వాలంటీర్గా చేస్తున్నప్పుడు పరిచయం ఏర్పడింది. ఈ నెపంతో వీళ్ళు కలిసి ఉంటున్నారు. వీరితో పాటు శారదాకి గతంలో జరిగిన వివాహం సంబంధించి ఇద్దరు పిల్లలు జన్మించడం జరిగింది. ఈ పవన్ అనే అబ్బాయి ఎవరైతే సంవత్సరం నుంచి ఈ అమ్మాయితో కలిసి ఉంటున్నాడో, ఈ అమ్మాయి దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఆ పిల్లలు ఏదైనా డిస్టర్బెన్స్ చేస్తుంటే వారిని శారీరకంగా, మానసికంగా కూడా హింసిస్తూ ఉన్నాడు. ఇవి చాలా కాలం నుంచి జరుగుతున్నాయి. కానీ ఇది పెద్దదయ్యి మన శనివారం అతను ఛార్జింగ్ వైర్తో విపరీతంగా వీపంతా వాతలు తేలే విధంగా కొట్టడం జరిగింది. ఇదే విషయం సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం జరిగింది. ఇది పరిశీలించిన మేము వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేయటం, వాళ్ళు నిన్న రావటం, ఆ పిల్లల్ని సంరక్షణ అవసరమై హాస్పిటల్లో జాయిన్ చేయటం, అదేవిధంగా వారికి తగిన అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అయితే నేను ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది. వచ్చిన తర్వాత నాతో పాటు మా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిడిపిఓ గారు, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఈఓ గారు, అలాగే ఈ సంఘటనకి సంబంధించి వెంటనే రెస్పాండ్ అయ్యి స్థానిక ప్రజాప్రతినిధులైనటువంటి బాలచిట్టం గారు కానీ, అలాగే సౌభాగ్యవతి గారు కానీ, అలాగే రమాదేవి గారు కానీ, జ్యోతి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ సంఘటన మీద పూర్తి విచారణ జరిపి ఎవరైతే ఈ పవన్ అనే వ్యక్తి ఈ సంఘటనకు బాధ్యుడయ్యాడో, అదేవిధంగా పిల్లలను బాధించాడో అతన్ని 100% మన చట్టంలో ఉన్నటువంటి జేజే యాక్ట్ ప్రకారం సెక్షన్ 75 ప్రకారం సెక్సువల్గా కానీ, ఫిజికల్గా కానీ, ఎమోషనల్గా కానీ అబ్యూజ్ చేసినటువంటి వ్యక్తి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కమిషన్ తరఫు నుంచి తెలియపరచడం జరుగుతుంది. ఆల్రెడీ నాతో పాటు ఎస్ఐ గారు, మన స్థానికంగా ఉన్నటువంటి షేక్ జలీల్ గారు కూడా రావడం జరిగింది, జబీర్ గారు, వారితో కూడా మాట్లాడటం జరిగింది. అయితే వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ సంఘటనకి ఎవడైతే బాధ్యుడయ్యాడో ఆ పవన్ అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అతన్ని ఇంటరాగేట్ చేస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత అతన్ని పట్ల చట్ట ప్రకారం ఏమైతే చర్యలు ఉన్నాయో ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అయితే జువెనైల్ జస్టిస్ యాక్ట్లో సెక్షన్ 75 ప్రకారం సుమారుగా ₹1,00,000 జరిమానా, 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవరైతే సంరక్షకులుగా ఉన్నారో, ఏదైనా తల్లిదండ్రులు కానీ, లేకపోతే పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు కానీ, లేకపోతే బయట ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఎవరైనా సరే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల బాలబాలికలకు సంబంధించి వారికి ఉన్నటువంటి జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, పాల్గొనే హక్కు, రక్షణ పొందే హక్కు మనందరి ద్వారా పొంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తరఫున ప్రతి ఒక్కరిని వేడుకుంటూ, ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే మనందరం కూడా ఇలాంటి విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అంతేకాకుండా ప్రతి ఒక్క బాలుని, బాలికని చాలా ప్రేమగా, ఆప్యాయంగా చూసినట్లయితే ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం.